హలో ఫ్రెండ్స్, ఏపీ ఆర్సెట్ 2022 సంబంధించిన పేపర్లో సెక్షన్ 1 అంటే రీసెర్చ్ మెథడాలజీ సెక్షన్ 1, సెక్షన్ 2 పర్టికులర్ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు. ఆ సెక్షన్ 1 అనేది కామన్ అన్నమాట అన్ని సబ్జెక్ట్స్కి రీసెర్చ్ మెథడాలజీ. దాంట్లో 70 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో దీనికి సంబంధించి 2022లో జరిగిన 19th అక్టోబర్ 2022 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్లో సంబంధించిన ఈ ఫస్ట్ సెక్షన్ దీంట్లో చూద్దాం. 1 to 25 క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ పార్ట్లో. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్? వాట్ ఈజ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్? స్టూడెంటా, పేరెంటా, టీచరా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినప్పుడు ఇక్కడ టీచర్ అన్నమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది పయనీర్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో టీచింగ్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ. దీనికి మైక్రో టీచింగ్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈ పయనీర్, వాళ్ళు ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నెంబర్ 2 రైట్ ఆన్సర్ 2 క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ అయితే వెన్ ఏ స్టూడెంట్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ విచ్ ది టీచర్ హ్యాస్ నో డైరెక్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్, ఈ షుడ్. డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ లేనప్పుడు టీచర్ ఏం చెప్తాడని, ఆస్క్ ది స్టూడెంట్ టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్ himself from the library, tell the student not to put irrelevant questions, provide some vague answer to satisfy the student, tell the students that he should tell correct answer later. కరెక్ట్ ఆన్సర్ నేను వెరిఫై చేసి లేటర్ చెప్తాననేది రైట్ ఆన్సర్ అనమాట. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోప్రియేట్ ఇన్ ది కాంటాక్ట్ ఆఫ్ టీచింగ్ స్టూడెంట్స్ రిలేషన్షిప్? ఇన్ఫార్మల్, ఇన్ఫినిట్, ఇంటిమేట్. సెకండ్ వన్ కార్డినల్ అండ్ పీస్ఫుల్. థర్డ్ వన్ ఇండిఫరెంట్. ఫోర్త్ వన్ రిస్ట్రిక్టెడ్ టు క్లాస్ రూమ్ డైనమిక్. ఇక్కడ కార్డియల్ అండ్ పీస్ఫుల్ అనేది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్ చూడండి, ఫార్మేటివ్ లెర్నింగ్ టెండ్స్ టు అసలరేట్ టు ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. రీజన్ వచ్చేసి ది అగెనెస్ట్ ది సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఇది హైలీ రిలయబుల్. ఇక్కడ మనకి ఏ అంటే అసర్షన్ ఇది రైట్, రీజన్ వచ్చేసి ఫాల్స్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో ఎన్ని టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి. సిక్స్త్ వన్ చూడండి, డ్యూరింగ్ ది ఇయర్ ఎడ్యుకేషనల్ టీవీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా 71, 1961, 1968, 1978. 1960 is the right answer. 7 వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ NCTE ఈజ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎడ్యుకేషన్. ఇది దానికి ప్రైమరీ ఆబ్జెక్ట్ ఇది. ది మెయిన్ స్టాండర్డ్స్ ఇన్ ది ఎడ్యుకేషన్ కాలేజెస్. ది మెయింటైన్ ది standards in college education, to open education colleges, to provide grant aid to the education colleges, to promote research in education. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. టు మెయింటైన్ ది స్టాండర్డ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ కాలేజెస్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ NCTE. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. సెవెంత్ వన్. ఎయిత్ చూడండి, క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ ప్రైమరీ adjudicated on the basis of rigorous with which is was the carried out, piece of publication, place of publication, manner in which action is taken on recommendations, quantitative aspects. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఎయిత్ వన్ ఫస్ట్ వన్, rigorous with which is was the carried out. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, research which has explored idea based on the new facts through the study of the past is called.
ఆ రీసెర్చ్ని ఏమంటారన్నారు? హిస్టారికల్ రీసెర్చ్, మైథాలజికల్ రీసెర్చ్, కంటెంట్ అనాలిసిస్, ఫిలాసఫికల్ రీసెర్చ్. దీన్ని హిస్టారికల్ రీసెర్చ్ ఇది రైట్ ఆన్సర్. 10th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రీసెర్చ్ మెథడ్? హిస్టారికల్, సర్వే, ఫిలాసఫికల్, అబ్జర్వేషన్. ఈ పైన ఉన్నాయన్నీ మన రీసెర్చ్ మెథడ్స్. హిస్టారికల్, సర్వే, ఫిలాసఫికల్, ఎక్స్పెరిమెంటల్ ఇట్లాంటివన్నీ రీసెర్చ్ మెథడ్స్ అన్నమాట. అబ్జర్వేషన్ అనేది అది డేటా కలెక్షన్ టూల్. కొంతమంది డేటా కలెక్షన్ మెథడ్స్ అంటారు. అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ, క్వశ్చన్ ఇవన్నీ వచ్చేసి డేటా కలెక్షన్ మెథడ్స్ అంటారు. కొంతమంది డేటా కలెక్షన్ టూల్స్ అంటారు. యాక్చువల్గా డేటా కలెక్షన్ టూల్స్ అన్నమాట. ఇక్కడ 4th వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ కాంది ఏదన్నాడు కాబట్టి పైన అన్ని రీసెర్చ్ మెథడ్స్, ఇక్కడ అబ్జర్వేషన్ అనేది అది డేటా కలెక్షన్ టూల్ కాబట్టి 4th వన్ రైట్ ఆన్సర్. 11th చూడండి. డాష్ ఈజ్ ఏ రిక్వైర్డ్ టు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్? మ్యానిపులేషన్, కంట్రోలింగ్, కంటెంట్ అనాలిసిస్, అబ్జర్వేషన్. దీంట్లో కంటెంట్ అనాలిసిస్ వచ్చేసి రైట్ ఆన్సర్. నాట్ రిక్వైర్డ్. కంటెంట్ అనాలిసిస్ 3rd వన్ రైట్ ఆన్సర్. 11th వన్. 12th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ సాటిస్ఫాక్టరీ స్టాటిస్టికల్ క్వాంటిటేటివ్ మెథడ్ షుడ్ నాట్ బి ప్రాసెస్? మెజరబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, అప్రాక్సిమేట్నెస్ అండ్ కంపారబిలిటీ. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఇది రైట్ ఆన్సర్. 2nd వన్ రైట్ ఆన్సర్. 12th. 13. Which of the following is specially related to the research design? Specially related to a research design. Designing hypothesis, choice of field inquiry, sample selection, formulation of the plan, deciding the tool to be employed in the data collection. వీటిలో కాంబినేషన్స్ చూడాలి మనం. ఏబిడినా, ఏబిసినా, సిడిఈనా, బీడిఈనా. దీంట్లో డిజిగ్నేషన్ హైపోథెసిస్, చాయిస్ ఆఫ్ ది ఫీల్డ్ ఎంక్వైరీ, శాంపిల్ సెలెక్షన్, ఫార్ములేషన్ ఆఫ్ ప్లాన్, డిసైడింగ్ ది టూల్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ ది డేటా కలెక్షన్. దీంట్లో సిడిఈ కరెక్ట్ అన్నమాట. సి డేటా కలెక్షన్ దగ్గర, శాంపిల్ దగ్గర నుంచి ఫార్ములేషన్ ఆఫ్ ప్లాన్, డిసైడ్ ది టూల్ ఫర్ ఎంప్లాయింగ్ ది డేటా కలెక్షన్. ఈ 3 కరెక్ట్ అన్నమాట. ఎస్పెషల్లీ రిలేటెడ్ కరెక్ట్. రీసెర్చ్ డిజైన్లో మొత్తం వస్తుంది యాక్చువల్గా. వీటిలో స్పెషల్ ఇంకా ఇంపార్టెంట్ అనేది శాంప్లింగ్ దగ్గర నుంచి ప్రధానం. 13th ఇది ఆన్సర్ అనమాట. 14th చూడండి. అక్రానియం SPSS స్టాండ్స్ ఫర్ అన్నాడు. సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్స్, స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్స్, స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ సోషియాలజీ, స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ స్టడీస్. దీంట్లో స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్. 2nd వన్ రైట్ ఆన్సర్ అనమాట. SPSS IBM వాళ్ళది. 2nd వన్ రైట్ ఆన్సర్. 14th. 15th నుంచి 21st వరకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఇది డాగ్స్ ఏమైందో ఇచ్చారు. ఇది మామూలు జనరల్ అంటే సబ్జెక్ట్ అని కాదు. సర్వీస్ డాగ్స్ అని, హెల్పింగ్ డాగ్స్ అని ఇట్లా ఇచ్చారు. దాంట్లో పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. విచ్ కైండ్ ఆఫ్ డాగ్ అలర్ట్ దేర్ ఓనర్స్ టు సౌండ్ సచ్ యాజ్ డోర్ బెల్స్ అండ్ ఫోన్స్? సర్వీస్ డాగా, సిమైన్సా, అదే సైజెస్ డాగ్సా, హీరింగ్ డాగ్సా? దీంట్లో పారాగ్రాఫ్లో అది హీరింగ్ డాగ్స్ అని ఇచ్చినాడు క్లియర్గా. నెక్స్ట్ 16th చూడండి. సర్వీస్ డాగ్స్ ఆర్ పెయిడ్ lightly, less in number, multiple taskers employees. ఇది మల్టిపుల్ టాస్క్, డిఫరెంట్ సర్వీసెస్ చేస్తుంది, మల్టిపుల్ టాస్కర్స్. 17th ఇది ఏంటంటే ఇది మనం సబ్జెక్ట్ ఏం కాదు, ఎప్పుడు ఏ పారాగ్రాఫ్ ఇస్తే దాని నుంచి ఆన్సర్ చేయడం. మనం క్వశ్చన్ చదివి ఆన్సర్ పోవడం బెటరు. పారాగ్రాఫ్ చదివితే కంప్లీట్గా గుర్తుండే పనే చదవచ్చు, లేకపోతే మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందు క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి సంబంధించిన కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయో పారాగ్రాఫ్లో చూసుకొని తర్వాత ఆన్సర్ చేయడం బెటర్ అన్నమాట. ది ఐడియా ఆఫ్ అసిస్టెంట్ డాగ్ బికేమ్ పాపులర్ డ్యూ టు ది ఇండిపెండెంట్ మూవ్మెంట్ అమాంగ్ ది డిజేబుల్డ్స్. 1st వన్ రైట్ ఆన్సర్. 17th. 18th
categories helping dogs is సర్వీస్, హీరింగ్, సైజర్స్ డాగ్స్ 3 రకాలుగా విభజించారు. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ దీంట్లో. 18th. 19th. ప్యాసేజ్ మేక్ ఏ డిస్టింక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ అండ్ హెల్పింగ్ డాగ్స్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 20 చూడండి. స్టేట్ ది నౌన్ ఆఫ్ ది ట్రైన్డ్. ట్రైన్డ్ వచ్చి ట్రైనింగ్ వచ్చేసి నౌన్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 21st చూడండి. విచ్ డాగ్ ఈజ్ ట్రైన్ టు వర్క్ విత్ ది పీపుల్ హూ రిలే ఆన్ ది వీల్ చైర్స్. ఈ డాగా, సైజర్స్ డాగ్సా, సర్వీస్ డాగ్సా, స్ట్రీట్ డాగ్స్? సర్వీస్ డాగ్స్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడికి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి అన్నమాట. మనకి ఎప్పుడు ఏ పారాగ్రాఫ్ ఇస్తాడో తెలియదు, ఆ పారాగ్రాఫ్ను బేస్ చేసుకొని ఇవ్వాలన్నమాట. 22 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బెర్లోస్ లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. దాంట్లో ఎస్ఎంఆర్సీనా, ఎస్ఆర్ఎంసీనా, ఎస్ఎంసిఆరా, ఎస్ఆర్సిఎమ్మా ఉంది. దీంట్లో సోర్స్, మెసేజ్, ఛానల్, రిసీవర్ మోడల్ అనమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 22 వచ్చేసి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 23 వచ్చేసి కమ్యూనికేషన్ విచ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్ నోన్ యాజ్ ప్రాసెసా, మెడిటేషనా, ఇంటరాక్షనా, ట్రాన్సాక్షనా? దీని ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 24th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు ది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్? అడ్వకేట్ మీడియం, చారిటీ ఇన్ లాంగ్వేజ్, లిజన్ ప్యూర్లీ, హోమ్ కమ్యూనికేషన్ స్కిల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ అన్నాడు కాబట్టి దీంట్లో లిజన్ పూర్లీ అనేది థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 25th క్వశ్చన్ చూడండి. డాష్ an ఎగ్జాంపుల్ ఆఫ్ ఛానల్ కమ్యూనికేషన్. ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్, నాయిస్, ఫీడ్బ్యాక్, కాంటాక్స్ట్. ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడికి ఈ 25 క్వశ్చన్స్ అయిపోయి. నెక్స్ట్ దాంట్లో మరి ఇంకో 25 క్వశ్చన్స్ చూస్తాం. టోటల్ 70 క్వశ్చన్స్ 3 పార్ట్స్గా మనం చూద్దాం. థ్యాంక్ యూ.